వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొంతమంది బెల్ట్ షాపులు మైనింగ్ మాఫియాతో దోచుకుంటుంటే మరికొందరు మహిళలపై కన్నేసి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఈ టీడీపీ నేత రెండో టైపు అధికార మదంతో బరితెగించాడు. 50 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. తెల్ల చొక్కా తొడిగి తెల్ల పంచ కట్టుకున్న ఈ పెద్దాయని చూశారా? ఈయన ఓ తెలుగుదేశం పార్టీ నేత. నవ్వులు చిందిస్తున్న ఈ పెద్దాయన పైకి మాత్రమే ఇలా తెల్లగా మెరిసిపోతాడు, లోపల మాత్రం కామంతో రగిలిపోతాడు. మనవడు మనవరాలతో ఆడుకోవాల్సిన ఈ వయసులో ఓ మహిళపై కన్నేశాడు. ఈమె ఆ మహిళ. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఈమెది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం. వయసు 50 ఏళ్లు. ఆడబిడ్డలకు పెళ్లిళ్లు కూడా చేసింది. ఈ మహిళపై కన్నేశాడు టీడీపీ రసిక నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు. కోరిక తీర్చమని కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తున్నాడు. ఎవరూ లేని సమయం చూసి ఓ రోజు అర్ధరాత్రి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. మా ఊరు రైతు, అతని పేరు ముక్కపాటి వెంకటేశ్వర్లు అంటారు. అతను చాలా నన్ను టార్చర్ పెడుతున్నాడు. 3 నెలల నుంచి రమ్మని నా వెంటబడి ఏదిస్తున్నాడు. ఒకరోజు మా ఆయన లేని టైంలో చూసి అర్ధరాత్రి కాడ 1 గంటప్పుడు మా ఇంటికి వచ్చాడు. వచ్చి నా మీద పడి నాకు ఇబ్బంది పెట్టాడు బాగా. నేను చెయ్యి కొరికి ఇదిలించుకొని లేచి పక్కకి వెళ్ళిపోయి లైట్ వేశాను. కూతుర్ని చూడ్డానికి వెళ్లిన భర్త మరుసటి రోజు ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పింది బాధితురాలు. అయితే భర్త భయపడ్డాడు. పెద్దవాళ్లతో మనకెందుకు, బయటపడితే పరువు పోతుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. గత నెల 23న కారంపూడి బస్టాండ్లో బాధితురాలు ఉంటే వెంకటేశ్వర్లు బైక్పై వచ్చాడని, కోరిక తీర్చమంటూ బెదిరించాడని, తక్కువ కులంలో పుట్టిన నీకు ఎందుకంత అహంకారం అంటూ కులం పేరుతో దూషించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చకపోతే అంతు చూస్తానని బెదిరించాడని అంటోంది. ఆత్మాభిమానం కలిగిన బాధితురాలు తట్టుకోలేకపోయింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. టీడీపీ వాళ్ళు కేసు పెట్టి ఏం చేయగలుగుతావు అన్నారు సార్. అయినా నేను పెడతాను, టీవీ వాళ్ళు న్యాయం చేయాలి కదా. ఆడగుతురికి అన్యాయం జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, నేను పెడతాను కేసు అని పెట్టాను. వాళ్ళు పిలిపించారు సార్, సిఐ గారు నన్ను పిలిపిస్తే వాళ్ళు ఏం చేశారు, ఆయన సిఐ గారు ఏమ్మా అతను టీడీపీ నాయకుడు, అతను ఆంజనేయుల మనిషి అమ్మా, రైట్ హ్యాండ్గా ఉంటాడు, మనం ఏం చేయలేమమ్మా, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు కదా, ఊళ్ళో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని అదేదో సాల్వ్ చేసుకోవచ్చు కానీ మాట్లాడారు సార్. నాకు భలే బాధ వేసింది సార్. అంటే మేము ఈ కులంలో పుట్టటమే దరిద్ర మాది వాళ్ళ కులాలలో పుట్టటమే మేము చేసుకున్న పాపమా సార్. కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరగదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది బాధితురాలు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని, వెంకటేశ్వర్లు వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ పోలీసుల్ని వేడుకుంటోంది. న్యాయం చేస్తారా, మమ్మల్ని ముగ్గురు పెట్రోల్ పోసుకొని తాగమనుకుంటారు సార్, న్యాయం చేయండి సార్. ఇంకో వారు మీకు మిత్రులకి దండం పెడుతుంది సార్, మాకు అన్యాయం జరుగుతుంది సార్. మమ్మల్ని వినుకొండ రూరల్ పోలీసులు పట్టించుకోకపోవడంతో పల్నాడు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు. జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో పోలీసులు కుమ్మక్కై తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తోంది బాధితురాలు.